ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ పార్టీకి బాధ్యత లేదండి ఈ రాష్ట్రం మీద. విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై టీడీపీ చేస్తున్న పోరాటాల చుట్టూ కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప ఉక్కు దీక్ష, కాకినాడ ధర్మ పోరాట సభలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలకు దిశానిర్దేశం చేశారు. వీడియో క్లిప్పింగులతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని శుతిమెత్తగా హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, సరదాగా కూడా ఎవరూ పోరాటాన్ని తక్కువ చేసేలా మాట్లాడకూడదని చురకలంటించారు. ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యలు వైరల్ అవడంతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 5 కోట్ల మంది ప్రజలు టీడీపీ పోరాటంపై ఆశలు పెట్టుకున్నారని, ఎంపీలంతా ఒకే మాట ఒకే బాటగా ఉండాలని సూచించారు. ప్రజల కోసం జరుగుతున్న పోరాటానికి తూట్లు పొడిచే కుట్రలు జరుగుతున్నందున ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రానికి హాని చేసే వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. కుట్రదారుల చేతిలో ఎంపీలు పావులుగా మారకూడదని సూచించారు. అడ్డంకుల్ని అధిగమించి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎంతో కీలకమైన ఈ సమయంలో ఏమర్పాటుగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రమూ తగదన్నారు. అయితే తమ మాటల్ని వక్రీకరించారంటూ ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ